ప్రసాద్, ఈ లెక్కకు ఆన్సర్ రాలేదు, నీకు వచ్చిందా? నాకు కూడా రాలేదు. ఇప్పుడు ఎలా? లెక్కలు చేసి బుర్ర వేడెక్కింది. ఏంటమ్మా బుర్ర అంతలా వేడెక్కే పని ఏం చేశారు? హోంవర్క్ లెక్కలు చేసి బుర్ర వేడెక్కింది అక్క. అక్క, ఈ లెక్కకు ఆన్సర్ రాలేదు, ఒకసారి చేసి చూపించవు? నేను ఆ లెక్క చేసి పెడితే మీకెలా వస్తుంది? కాబట్టి మీ బుర్రకు కాస్త విశ్రాంతి కలిగిస్తే మీ బుర్ర మళ్ళీ చురుగ్గా పనిచేసి ఆ లెక్కను మీరే సరిగ్గా చేసుకోగలుగుతారు. సరేనా? అక్క, మా బుర్రలకు విశ్రాంతి ఎలా కలిగిస్తావక్క? అక్క, నాకు బాగా నవ్వొచ్చే ఒక కథ చెప్పవు? సరే, మీకు నిజం అనే కథను చెప్తాను. నిజం కదా? ఏంటది? నిజం చెప్పకపోతే ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో నాన్న పులి అనే కథ ద్వారా తెలుసుకుందాం. సరేనా? సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద రైతు, అతనికో కొడుకు. రైతేమో రోజు కూలి పనికెళ్ళి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. కొడుకు మేకల్ని అడవికి తోలుకెళ్ళి మేపుకొని తిరిగి వచ్చేవాడు. ఒకరోజు రైతు కూలి పనికి వెళ్తూ వాళ్ళ కొడుకుతో ఇలా అన్నాడంట, ఒరే అబ్బాయి, అడవిలో పులి తిరుగుతూ ఉందంట, మేకల్ని చంపి తినేస్తూ ఉందంట, నువ్వు జాగ్రత్తగా కాపు కాస్తూ ఉండే అని అన్నాడంట. ఒకవేళ పులి వచ్చిందంటే పక్కనే ఉన్న పొలంలో నేను పని చేస్తూ ఉంటాను, కేక వేయి, నేను వచ్చి నేను కాపాడుతాను అని అన్నాడు. దానికి సరేనన్నాడు కొడుకు. కొడుకు మేకల్ని అడవికి తోలుకెళ్ళిన తర్వాత పులి విషయం జ్ఞాపకం వచ్చిందర్రా. వాడికి కొంచెం భయం వేసింది. అప్పుడు నాన్న పులి వస్తే కేక వేయమన్నాడు కదా, ఒకవేళ కేక వేస్తే వస్తాడా రాడా చూద్దామని ఒకసారి కేక వేశాడు. నాన్న పులి అని గట్టిగా కేక వేశాడు. అది విన్న నాన్న పరుగున వచ్చి ఎదురా పులి అని అడిగాడు. అప్పుడు కొడుకేమో, ఊరికినే నువ్వు వస్తావో రావో అని ఉత్తగానే కేక వేశాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో అని అన్నాడు. అప్పుడు తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు, చూడు, ఇలా అబద్ధం చెప్పడం వల్ల నీ మాటలు ఎవ్వరూ నమ్మరు, నీకే ముప్పు. నిజంగా పులి వచ్చినప్పుడే పిలు అని చెప్పి తన పనికి తాను వెళ్ళిపోయాడు. రెండోసారి కూడా కొడుకు తండ్రిని ఆట పట్టించడానికి ఊరికనే గట్టిగా నాన్న పులి అని కేక వేశాడు. అది విన్న నాన్న మళ్ళీ పరుగున వచ్చి ఎదురా పులి అని అడుగుతాడు. అప్పుడు కొడుకేమో, ఉత్తగానే కేక వేశాను, నువ్వు వస్తావో రావో చూద్దామని అని అంటాడు. అప్పుడు తండ్రి కొడుకును కోపంతో మందలించి మళ్ళీ తన పనిలో తాను నిమగ్నమైపోతాడు. కొద్దిసేపటికి నిజంగానే పులి వచ్చింది. అప్పుడు కొడుకు గట్టిగా కేకవేశాడు, నాన్న పులి వచ్చింది, నన్ను కాపాడు అని గట్టిగా కేకవేశాడు. తండ్రేమో మళ్ళీ తనను ఆట పట్టించడానికే అలా కేకలు వేస్తున్నాడని పట్టించుకోడు. పులి వచ్చి 2 మేకలను చంపి తినేసింది. అప్పుడు ఆ పిల్లాడు అది చూసి భయంతో గజగజ వణికిపోతూ అక్కడి నుంచి ఎలాగో తప్పించుకోగలిగాడు. చూసారా, ఇలా నిజం చెప్పకుండా అబద్ధం చెప్పినందుకు ఎలా నష్టం జరిగిందో. ఇప్పుడు నిజం గురించిన మరో కథ, బుడుగు. బుడుగు ఎప్పుడూ నిజమే చెప్పేవాడు. బుడుగు అసలు పేరేంటో మీరే వినండి. హలో, నా పేరు పురుగు, ఇంకో పేరు పిడుగు, ఇంకో అసలు పేరు, అది చాలా పొడుగు. కావాల్సి వస్తే మా నాన్నని అడుగు, మా నాన్నకి నేను కొడుకు, మా నాన్న నాకు గొడుగు, కావాల్సి వస్తే ఇంకేమైనా అడుగు. ఈ చిచ్చర పిడుగు బుడుగు ఉన్నది ఉన్నట్లుగా, చూసింది చూసినట్లుగా చెబుతూ ఉండేవాడు. ఇలా నిజం చెప్పినందుకు వాళ్ళ నాన్నకు కోపం వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే అస్సలు నిజం ఎప్పుడూ చెప్పకూడదని కాదు, ఎప్పుడు నిజం చెప్పాలి ఎప్పుడు చెప్పకూడదు అనేది ఈ బుడుగు వ్యాఖ్యానం. అయితే బుడుగు నిజం చెప్పినందుకు వాళ్ళ నాన్నకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకోవాలని ఉన్నాడు కదూ. అయితే చూడండి.
నాన్న నాన్న నా కాళ్ళు నొప్పేస్తున్నాయి, నన్ను ఎత్తుకోవా? ఎత్తుకోవాలా? సరేదా. నాన్న గుండె చూడు ఎంత నున్నుగా ఉందో. తప్పునన్నా అలా అనకూడదు. ఎంత మరి ఎంత? ఎందుకు ముడుతున్నావు? గుండె నున్నగా ఉంది అందుకని ముట్టా. అంత బాగుంటే నువ్వు కూడా గుండు గీయించుకుని ఎవరి చేతనా ముట్టించుకో. బాబు అతను పిల్లవాడు, అతనికి ఏం తెలియదు. అతని తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను ప్లీజ్. రాధా రాధా వస్తున్నా. బా మన గుడిని ఎంత పని చేశాడు తెలుసా? ఏం చేశాడేంటి? మార్కెట్లో ఒక బోడిగుండు అతను పట్టుకుని పట్టుకుని నాన్నోయ్ వీడి గుండు చూడు ఎంత బాగుందో అంటున్నాడు. తప్పు కాదు, పెద్దవాళ్ళు అలా అనొచ్చా? అతనికి నిజంగానే బోడి ముందు అందుకే అన్నాను. బోడి నిజం నువ్వు సమయం సందర్భం ఉండక్కర్లా నిజం చెప్పడానికి. అసలు నాకేమీ అర్థం కావట్లేదు. నిజం చెప్తే కోపడతావు. అసలు నిజం ఎప్పుడు చెప్పాలి? నీ నిజం పాడుగాను సమయం సందర్భం ఉండక్కర్లా నిజం చెప్పడానికి. అక్క బుడుగు జోకర్ లాగా భలే నవ్విస్తున్నాడక్క. అక్క బుడుగు నిజం చెప్పి మనందరినీ భలేగా నవ్విస్తున్నాడు కదక్క. అంతేకాదు బుడుగు సమయస్ఫూర్తి కలవాడు కూడా. ఒకసారి ఏమైందంటే, అమ్మా అమ్మ టిఫిన్ ఏం చేస్తున్నావు? నీకు ఇష్టం కదా అందుకని జొన్న రొట్టెలు చేస్తున్నా. మూడే చేస్తున్నానండి. మన ముగ్గురమే కదా అందుకని ముగ్గురికి 3 చేస్తున్నా. మీరా రండి రండి. ఉన్నావా ఇంట్లోనే? కూర్చోండి. విశేషాలు ఏమిటి? విశేషం ఏం లేదు కానీ నీకు ప్రమోషన్ వచ్చి 3 నెలలైంది. మాకు ఇద్దరికి మంచి పార్టీ ఇస్తానన్నావుగా, ఇప్పటిదాకా లేదు. నేను పార్టీ ఇస్తానన్నానా? అవును, సుబ్బారావు చెప్పింది నిజం. అవును, నిజంగా ఇస్తానన్నావుగా, నిజం చెప్పు. అబ్బా నిజం నిజం నిజం. మా గురువుతో కూడా ఇదే వ్యవహారం. నిజం నిజం. అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. అవును నాన్న. రొట్టెలు చల్లారిపోతున్నాయి. అయితే ఏం చేద్దాం? వాళ్ళు వెళ్ళేటట్టు లేరు. ఏం చేస్తాం మరి? వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాలా? అలా వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పచ్చా? తప్పు లేదు. ఇప్పుడు ఎలా? వీళ్ళిద్దరు ఇప్పుడే రావాలా? రొట్టెలు చల్లారిపోతున్నాయి. నాన్న వచ్చేదాకా అమ్మ నాకు రొట్టెలు పెట్టదు. ఇప్పుడు ఎలా? కబుర్లు చాలు, ఇంకా పొండి అని గట్టిగా అరిస్తే అమ్మో నాన్న ముట్టికాయలు వేస్తాడు. పాప బుడుగు రొట్టెలు తిన్నాడో లేదో. చల్లారిపోయిందో తినుంటాడులే. అంతే కదా అక్క? అంతేననుకో, రొట్టెల విషయం పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం, సరేనా? సరే. చూసారా బుడుగు నిజం చెప్పాలంటే ఎంత భయపడ్డాడో. ఒకసారి ఏమైందంటే, ఇందాక మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టచ్చుగా. మన ముగ్గురమే కదా అని 3 రొట్టెలే చేశాను. 3 రొట్టెలు చేసావా? అసలు బుద్ధి ఉందా? ఇంకో 10 చేస్తే నీ సొమ్మే పోయింది. ఇంటికి ఫ్రెండ్స్ వస్తే టిఫిన్ పెట్టే యోగం కూడా లేదు. చిచి నిన్ననే లాభం లే. నాన్న నాన్న అమ్మని నువ్వు ఎందుకు కోపడ్డావు? మరి నేను ఎప్పుడు కోపడ్డానా? మరి ఎందుకు ఏడుస్తుంది? ఇందాక ఉల్లిపాయలు దొరుకుంటుంది అమ్మ,
అందు గురించి కళ్ళంబడి నీళ్ళు వచ్చి ఉంటాయి. చూస్తాగా అక్కడ ఉల్లిపాయలు లేవు. ఏవా నువ్వు చెప్పిందంటే అబద్ధం. అది అందుకే నిజం ఎప్పుడు చెప్పాలా నాకు అర్థం కావట్లేదు. అక్క బుడుగు నిజం చెప్పి మనందరినీ భలేగా నవ్వించాడు కదక్క. భలే సరదాగా కూడా మాట్లాడతాడు కదక్క. అవునమ్మా, మీరు కూడా బురుగులాగే ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. ఎందుకు బుడుగులాగా చెట్లు తినడానికా? కాదమ్మా, నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది, ఆ తర్వాత సంతోషంగా ఉంటుంది. అబద్ధం చెప్పడం వల్ల అనేక అనర్థాలు వస్తాయి. అబద్ధం చెప్పి సమయానికి తప్పించుకోవచ్చు, కానీ ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అబద్ధం చెప్పడం వల్ల ఆ వ్యక్తి గౌరవం తగ్గుతుంది. అవును, బుడుగు నిజం చెప్పడం వల్లే మనందరికీ బాగా నచ్చాడు కదక్క. అవును, అబద్ధం చెప్పేవారిని ఎవ్వరూ నమ్మరు. వారు ఎప్పుడైనా నిజం మాట్లాడినా అది అబద్ధమనే అనుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడూ నిజమే చెప్పాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా నిజం చెప్పేవారిని మహాత్ములు అంటారు. కష్టాల్లో కూడా సత్యాలు పలికిన పురాణ పురుషుల్లో శిబి చక్రవర్తి, హరిశ్చంద్ర మహారాజులను మనం చెప్పుకోవచ్చు. అంతెందుకు, మన జాతిపిత మహాత్మా గాంధీజీ కూడా ఎల్లప్పుడూ సత్యాన్నే పలికారు. అందుకే వాళ్ళు మహాత్ములైనారు. అందువల్ల మనం కూడా ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. సరేనా? సరే అక్క.